నేను మీ మహేష్ ట్రావెలర్ ని. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ చింతూరు మండలం చట్టి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం 3 రాష్ట్రాలు కవర్ చేయబోతున్నాం. ఒక 15 నిమిషాల్లో 3 రాష్ట్రాలు ఎలా విజిట్ చేయొచ్చు అనేది ఇప్పుడు వీడియో తీయబోతున్నాం. ఇప్పుడు బయలుదేరదాం. ప్రజెంట్ మనం వచ్చేసి చట్టి జంక్షన్ నుండి ఛత్తీస్గఢ్ వెళ్లే రూట్ కి వెళ్తున్నాము. ఈ విలేజ్ నుండి ఛత్తీస్గఢ్ కి ఒక 4 కిలోమీటర్స్ ఉంటది. మనం ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి ఇప్పుడు మనకి 2 విలేజ్లు కలుస్తాయి. ఒకటి వీరాపురం, 2 చిడుమురు అనే విలేజ్లు కలుస్తాయి. చిడుమురే లాస్ట్ బోర్డర్ విలేజ్ అన్నమాట. ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు చట్టి విలేజ్ లాస్ట్ లోనే ఒక శివాలయం కనిపిస్తది. ఆ శివాలయం చాలా బాగుంటది. కనిపిస్తున్నది ఇది శివాలయం గుడి. చాలా నేచురల్ గా ఉంటది. ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి. ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే మాత్రం లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మీకు ఒక విషయం చెప్పలేదు కదా, మనం వెళ్ళేది 3 రాష్ట్రాలు చూడడానికి. ఆ 3 రాష్ట్రాలు ఏంటంటే, ఒకటేమో ఆంధ్రప్రదేశ్, 2 ఛత్తీస్గఢ్, 3 ఒడిశా. ఈ 3 రాష్ట్రాలను మనం చూడడానికి వెళ్తున్నాం. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న విలేజ్ వచ్చే వీరాపురం. వీరాపురం విలేజ్ కి ఎంట్రీ ఇచ్చేసాము. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు అయితే బయలుదేరాము. ఈ విలేజ్ దాటిన తర్వాత ఇంకో విలేజ్ వస్తుంది. అదే బోర్డర్ విలేజ్. అది వచ్చేసి ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు ఉంటది. ప్రజెంట్ ఈ ప్లేస్ లో అయితే రోడ్ వర్క్ జరుగుతుంది. చూడండి, కల్వెట్లు కూడా కడుతున్నారు. ఎప్పుడైనా మీరు కూడా ఈ 3 రాష్ట్రాలను విజిట్ చేయాలని అనుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం నుండి అయితే, భద్రాచలం నుండి అయితే రావచ్చు. అలాగే ఏపీ నుండి రావాలనుకుంటే రాజమండ్రి నుండి కూడా రావచ్చు. చింతూరు, చట్టి ఈ 2 విలేజ్లు ఎక్కడ దిగినా కూడా ఈ 3 రాష్ట్రాలను విజిట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బోర్డర్ విలేజ్ చిడుమురికి అయితే వచ్చేసాము. ఇదే ఆ విలేజ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ల్యాండ్ సరిహద్దు. ఇదే లాస్ట్ విలేజ్ అన్నమాట. ఇక్కడితో అయితే ఛత్తీస్గఢ్ మాత్రం ఎండ్ అయిపోతుంది. ఎక్కువగా ఛత్తీస్గఢ్ నుండి లారీలు ఎక్కువగా తిరుగుతుంటాయి ఈ ఏరియా. ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ చింతూరు మండలం చిడుమురు గ్రామం. ఇది ప్రజెంట్ నేను నిలుచున్నది ఆ ప్లేస్. ఇగో ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్. ఇది ఛత్తీస్గఢ్ అన్నమాట. సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక కాలు వచ్చేసి ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఒక కాలు వచ్చేసి ఛత్తీస్గఢ్ లో ఉంది. ఇగో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇప్పుడు మీకు చూపెడతాను. ఎక్కువ శాతం ఇక్కడ ఛత్తీస్గఢ్ లో మొత్తం హిందీ మాట్లాడతారు. మనం ఇటు తెలుగు మాట్లాడతాం. మా ఫ్రెండ్ వచ్చేసి ఎక్కడ ఉన్నారంటే ప్రజెంట్ ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, వేరే స్టేట్ లో ఉన్నారు. నేను మాత్రం ఆంధ్రప్రదేశ్ వేరే స్టేట్ లో ఉన్నా. చూస్తున్నారు కదా, ఇప్పుడు వెళ్తున్నా. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్కి వచ్చేసాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఛత్తీస్గఢ్ లో వచ్చాం కదా, మన ఆంధ్రప్రదేశ్ సిమ్ కాబట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్కి వచ్చేసరికి రోమింగ్ పడిపోయింది. వెళ్తున్నాం ప్రజెంట్. చూడండి, మీకు బోర్డు చూపెడతా, ఛత్తీస్గఢ్ బోర్డు. ఇదిగో బోర్డు చూడండి క్లియర్ గా, నేషనల్ హైవే 30. ఇప్పుడు వెళ్ళే వేలు చూడండి, దోనపాల్, సుక్మా, జగదల్పూర్, రాయ్పూర్ ఇలా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే మనం వెళ్తున్నాం. ఇంకోటి మీకు చెప్పలేదు కదా, ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కుంట. ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ కి బోర్డర్ విలేజ్. స్టార్ట్ అయిన ప్లేస్ లో నుండి ఛత్తీస్గఢ్కి రావడానికి ఒక 4 నిమిషాలు పట్టింది. ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్ నుండి ఒడిశా వెళ్ళడానికి కూడా ఒక 4 నిమిషాలు పడుతుంది. చూస్తున్నారు కదా ఈ కుంట విలేజ్. ఈ కుంట విలేజ్ లోని చాలా వరకు అయితే ఆంధ్రప్రదేశ్ నుండి రావచ్చు, అటు నుండి ఏమో ఒడిశా నుండి కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఒడిశాకి వెళ్తున్నాం కదా, చూడండి ఇక్కడ ఎక్కువ శాతం హిందీ మాట్లాడతారు. హిందీతో పాటు బోర్డర్ ఏరియా కాబట్టి తెలుగు కూడా చాలా వరకు మాట్లాడతారు. స్ట్రైట్ వెళ్ళిపోతే జగదల్పూర్ వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఇందాక బోర్డు. చూస్తున్నారు కదా కుంట విలేజ్. ప్రజెంట్ అయితే మనం జంక్షన్ కి వచ్చేసాము. ఈ జంక్షన్ నుండి రైట్ సైడ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఈ 3 రాష్ట్రాలను విజిట్ చేసినట్టయితే కామెంట్ చేయండి. కుంటా నుండి ఇలా స్ట్రైట్ కు వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక టర్నింగ్ వస్తుంది. కుంటా విలేజ్ లోపల నుండి అయితే వెళ్ళాలి ఒడిశా వెళ్ళడానికి. అదే రూట్ ఇప్పుడు మేము వెళ్తున్నాము. లోన్ నుండి చూడండి రూట్ ఎలా ఉందో. ఇలా కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంటా విలేజ్ బోర్డర్ నుండి ఒడిశాలోని మోటు విలేజ్ బోర్డర్ కి దాదాపు ఒక 3 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు. ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలోని బైక్ పెట్రోల్ అయితే అయిపోయింది. బైక్ ఆపి పెట్రోల్ పోయించడానికి వెళ్తున్నాము. ప్రజెంట్ బైక్ అయితే మేము పెట్రోల్ పోయిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇలా రౌండ్ తిరిగి అట్లా వెళ్ళాలి కదా, అందుకే ఒక బార్డర్ ప్లేస్ లో ఒక దుకాణం ఉంది, పోయించేసాం. ప్రజెంట్ అయితే మా వాడైతే పప్పు చెక్క ఒకటి తీసుకున్నాడు కొట్లో. అయితే పెట్రోల్ అయితే పోయించేసాం, అయిపోయింది. ఇప్పుడు అయితే అమౌంట్ ఇచ్చేసాం. 115 రూపాయలు తీసుకున్నారు. లీటర్ వచ్చేసి మళ్ళీ బయలుదేరుతాం. దగ్గరకు వచ్చేసాం మనం. ఇప్పుడు చూపెడతా, స్ట్రైట్ చూపెడతాను మీకు. ఇప్పుడు అదిగో కనిపిస్తుంది కదా, అప్పులాగా లాంగ్ లో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట ఒడిశా ఛత్తీస్గఢ్ కి బోర్డర్. రీసెంట్ గానే అక్కడ వంతెన కట్టారు ఒడిశాకి ఛత్తీస్గఢ్ కి వెళ్ళడానికి. ఒకప్పుడు అయితే వంతెన లేనప్పుడు చిన్న చిన్న పడవలతో వెళ్లేవారు. ప్రజెంట్ అయితే వంతెన కట్టారు, వంతెన నుండి వెళ్తున్నారు. అదిగో కనిపిస్తుంది కదా వంతెన, ఒడిశాని ఛత్తీస్గఢ్ ని కలుపుతూ కట్టారనమాట ఈ వంతెన. ప్రజెంట్ అయితే మనం వంతెనకి దగ్గరకి అయితే వచ్చేసాము. వంతెన దగ్గర వెళ్ళి చూద్దాం. లొకేషన్ అయితే చాలా బాగుంటది.
ప్రజెంట్ అయితే మనం ఛత్తీస్గఢ్ లోనే ఉన్నాం. బ్రిడ్జ్ అన్నమాట, అగో కనిపిస్తుంది కదా, ఇది మొత్తం సబరి నది. ఇగో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ప్రజెంట్ ఒడిశా వెళ్ళడానికి మధ్యలో ఉన్నా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో ఉండి మీకు వివరంగా చెప్తాను. ప్రజెంట్ చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. మోటుకిని కుంట అంటే ఛత్తీస్గఢ్ ఒడిశాకిని డివైడ్ చేసుకుంటూ మధ్యలో ఉంటదన్నమాట. ఇది వచ్చేసి సబరి నది. ప్రజెంట్ అయితే ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యలో ఉండేసి సబరి నది నుండి వీడియో తీస్తున్నాను. ఇది ఇటు నుండి ఇటు మొత్తం ఇది ఛత్తీస్గఢ్ వెళ్లే రూట్. ఇలా వస్తేనేమో ఇది ఒడిశా వెళ్లే రూట్. మధ్యలో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్యలో ఉన్నాం. ఇదే సబరి నది బ్రిడ్జ్ అన్నమాట. ఇది ఛత్తీస్గఢ్ లోని కుంట విలేజ్. ఇది మనం అటు నుండి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం అంటే అటు నుండి స్ట్రైట్ గా వచ్చేసి ఒడిశాలోని మోటు విలేజ్ కి వెళ్ళిపోతున్నాం. మోటు విలేజ్ ఆంధ్ర నుండి ముందుకు వచ్చాం కాబట్టి ఛత్తీస్గఢ్ ఒడిశా ఈ కరెక్ట్ మధ్యలో ఉన్నాం కాబట్టి అన్ని రోమింగ్స్ వస్తాయి అనమాట. సో బిఎస్ఎన్ఎల్ అయితే మొత్తం రోమింగ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చే గ్రామమే మోట్ అనమాట. ఇప్పుడు ఒడిశాకి వెళ్ళిపోతున్నాం. సరే మరి ఇప్పుడు బయలుదేరదాం. ఇప్పుడు వెళ్తున్నాం మనం వంతెన నుండి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అవతల వచ్చేది మనకి ఒడిశా మోటు విలేజ్ అనమాట. చూపెడతాం ముందు ఎలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ వంతెన లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే హెవీ లోడ్ ఉన్న వెహికల్స్ ని మాత్రం నాటే లోడ్, చిన్న చిన్న వెహికల్స్ ని అయితేనే హెల్ప్ చేస్తారు. ప్రజెంట్ వచ్చేసి మనం అయితే ఒడిశా రాష్ట్రానికి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఛత్తీస్గఢ్ కి ఆంధ్రప్రదేశ్ కి ఇది బోర్డర్ విలేజ్ అనమాట. దీన్ని మోటు విలేజ్ అని అంటారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా కింద వస్తుంది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ల్యాండ్ క్రాసింగ్ బోర్డర్ విలేజ్ అనమాట. ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ కి ఎంట్రీ ఇచ్చే లాస్ట్ చెక్ పోస్ట్ అయిన ఒడిశా చెక్ పోస్ట్ దాటి వెళ్ళిపోతున్నాం. ఇలా చూసుకుంటూ ఊర్లో అయితే ఎంట్రీ ఇచ్చేసాం. చూస్తున్నారుగా పిల్లలు ఛత్తీస్గఢ్ నుండి వచ్చి ఒడిశాలోని క్రికెట్ ఆడి వెళ్తున్నట్టున్నారు. ఒడిశా బోర్డర్ విలేజ్ ని చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఒడిశా బోర్డర్ విలేజ్ కి అయితే వెళ్తున్నాం. వెళ్లే దారిలో కనిపించింది ఇదిగో ఒడిశా స్కూల్ చిన్న పిల్లలది అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇలా చూసుకుంటూ కొంచెం ముందుకు మనం ప్రయాణించినప్పుడు అయితే మనకైతే ఒక మార్కెట్ వచ్చింది. ఇది మోటు విలేజ్ లోని చిన్న మార్కెట్ అన్నమాట జరుగుతుంది. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ఈ మార్కెట్ కి వచ్చిన ఇక వెజిటేబుల్స్ చాలా అమ్ముతున్నారు. ఒడిశాలో మోటు ఈ మొత్తం వెజిటేబుల్స్ మీకు ఇప్పుడు చూపెడతాను ఇవి ఏమేమిటో. ఇగో చూడండి, మా ఫ్రెండ్ పట్టిండు వంకాయ ఎంత పెద్దగా ఉన్నాయో. చూస్తున్నారు కదా, ఇక ముల్లంగి, ఇగో బీన్స్, రెడ్ తోటకూర చూపెట్టి ఒకసారి. ఇదన్నమాట రెడ్ తోటకూర. ఇది తింటే చాలా బ్లడ్ అనేది ఎక్కువ వస్తుంది అది తినడం వల్ల. చూస్తున్నారా, చేస్తే ఇగో మార్కెట్ చాలా చిన్నది. ఏమంటారు వీటిని? ఇది క్యాబేజీలో ఒక రకం అంట. మరి నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. మరి చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి. క్యాబేజీలో ఒక రకం అంట. అతను వచ్చి అడుగుతున్నారు చూడండి. మాది ఆంధ్రప్రదేశ్. ఏం మాట్లాడతారు ఒడిశాలో? ఒడియా మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కోయా మాట్లాడతారు, అన్ని మాట్లాడతారా? ఒకటే చైనా. ఓకే ఓకే. మరి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా బోర్డర్ రాష్ట్రాలు కదా, అందుకే చాలా రకాల లాంగ్వేజ్ మాట్లాడతారు. ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా గిరిజనులు నివసిస్తారు. అందుకే ఇక్కడ కోయ భాష ఎక్కువగా మాట్లాడతారు అనమాట. వెజిటేబుల్ అమ్ముకుంటున్న ఒక బ్రో అయితే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అడిగారు. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి మై జై ఈజ్ మహేష్ ట్రావెలర్ అని కొట్టి ఇచ్చాను. బ్రో వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయమనేసి చెప్తున్నారు. ఈ పచ్చి తేగలు, ఇవి వచ్చేసి నిమ్మకాయలు. అవి ఇందాక చూపెట్టాను కదా, ఇక్కడున్న వెజిటేబుల్స్ అన్ని చూపెట్టిన మొత్తం నేచురల్ గానే పండిస్తారు, ఎటువంటి మెడిసిన్ లేకుండా. ఛత్తీస్గఢ్ లో అయితే కుంట వచ్చాం కదా, కుంట విలేజ్ లో అయితే పెద్ద మార్కెట్ జరుగుద్ది. ఇది వచ్చేసి ఒడిశాలోనే మోటు గ్రామంలో అయితే చాలా స్మాల్ మార్కెట్ జరుగుతుంది. ప్రజెంట్ మార్కెట్ నుండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ప్రజెంట్ అయితే